హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎండి చేపల ఫ్రై, వంజరం చేప అండి ఇది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఈ ఫ్రై చేసుకోవడానికి మనం ముందు నానబెట్టుకోవాలి, 1 గంట అయినా సరే. ఆ ఉప్పు ఉన్నది దిగిపోద్దండి. కర్రీకైనా ఫ్రైకైనా సరే మనం ఎండి చేపను నానబెట్టాలి, ఆ ఉప్పు అంతా పోవటం కోసం. చేపని నానబెట్టుకున్న తర్వాత 1 గంట నానబెట్టానండి. ఆ తర్వాత దాన్ని ఒక్కొక్కటి చేయి పెట్టి కడగాలని, రుద్దాలి. ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఎక్కువ నీళ్ళల్లో జాడించి కడగాలి ఇసుక పోయే వరకు. ఈ రకంగా ప్రతి ముక్కని కడిగానండి. కడిగి నీళ్ళు వంపేసి మీకు చూపించడం కోసం అలా కొంచెం నీళ్ళుంచి చూపించానండి. నేను ఎక్కువ నీళ్ళతో పంపు కింద పెట్టి షింక్లో బాగా కడిగాను అనమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ పోసి ఈ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా సిమ్లో ఫ్రై చేయాలండి ముక్కని. అటు ఇటు తిప్పుకుంటా ముక్క అన్ని వైపులా బాగా ఫ్రై అవ్వాలి. ప్రతి ముక్కని తిప్పుకుంటూ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు పసుపు కారం వేసుకోవాలండి. ముక్క పచ్చిగానే ఉన్నప్పుడు మనం కారం వేసామనుకోండి, కారం అంతా మాడిపోద్ది. అందుకని చెప్పి ముక్క ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినట్టు కనపడుతుంది కదండి మనకి, కలర్ చేంజ్ అయ్యి అప్పుడు పసుపు, అలాగే కారం అండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ గుజ్జు అనేది కలుపుకుంటాక బాగుంటుంది గ్రేవీలాగా అన్నంలో. పసుపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ప్రతి ముక్కకి పసుపు పట్టించిన తర్వాత కారం వేస్తున్నానండి. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి, గుజ్జుగా అన్నంలో కలుపుకుంటా కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇందులో సాల్ట్ ఏమి వేయట్లేదండి. ముక్కలు బాగా ఉప్పుగా ఉంటాయి కదా. ఆ గ్రేవీ కూడా కొంచెం మనకి ఉప్పు కలవాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవచ్చు. మాకైతే అది సరిపోద్దండి. ముక్క నంచుకుని తింటే ఆ ఉప్పు అనేది సరిపోద్ది. అందుకని చెప్పి నేను ఇంకా ఉప్పు అయితే వేయట్లేదు. చివరిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. చూసారుగా మా ఎండి చేపల ఫ్రై, వంజరం ఎండి ముక్కలు. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.